దుర్గా చిట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి సంవత్సరాలుగా తమ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు న్యాయం జరిగింది. బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దాదాపుగా 93 మంది బాధితులకు రావాల్సిన 2,34,59,991 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యం బాధితులకు చెల్లించాల్సిన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని ఫిర్యాదులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని నిందితుడికి తెలియచేయగా బాధితులందరికీ చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అతను అంగీకరించాడు. అందులో భాగంగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో 93 మంది బాధితులకు రావాల్సిన 2,34,59,991 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలు అధిక లాభాల పేరుతో వచ్చే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గత కొన్ని రోజు క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసెస్ నమోదైనాయి. ఆ కనకదుర్గ చిట్ ఫండ్ పైన దాదాపు లాస్ట్ 7-8 మంత్స్ నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉండేది. యాంటిసిపేటరీ బిల్ కూడా దొరికినాయి. మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. దాదాపు మన జిల్లాలో మోర్ దాన్ 50 విక్టిమ్స్ ఉండేది. టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 విక్టిమ్స్, దాదాపు 2.34 crore రూపీస్. ఈరోజు ఆ కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ ఈరోజు వచ్చి ఇక్కడ అందరికీ చెక్స్ ఇచ్చారు. అందరి ప్రజలకి మొత్తం అమౌంట్ దాదాపు మోస్ట్ ఆఫ్ విక్టిమ్స్కి అమౌంట్ వచ్చినాయి. కొంతమందికి రాలేదు, వాళ్ళకు కూడా త్వరగా వస్తుంది ఇతను అన్నారు. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా కొన్ని కేసెస్ నమోదు అవుతుంది ఇతనికి తెలిసినాయి. ఎందుకంటే బాగానే విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ పోలీస్ అన్ని విక్టిమ్స్కి అన్ని సెపరేట్ కేసెస్ చేస్తున్నారు. ఇతనికి తెలిసిన తర్వాత ఇతనే లోకల్ పోలీస్కి అప్రోచ్ అయ్యి నేను మొత్తం క్లియర్ చేస్తాను, ఇంకా కేసెస్ నమోదు చేయండి, 10 days ఇవ్వండి. వీ వెయిటెడ్ ఫర్ 10 days అండ్ 10-15 daysలో ఇతను వచ్చి మొత్తం 93 విక్టిమ్స్కి దాదాపు 2,34 lakhs ఈరోజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ముందు ఇవ్వడం జరిగింది. అందరు ప్రజలకి ఈ చిట్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు, మీ హార్డ్ ఎర్న్డ్ మనీ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది విక్టిమ్స్ అమౌంట్ ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా మన జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పైన కూడా మనం దాదాపు 12 వరకు కేసెస్ నమోదు చేశాము. టోటల్ స్టేట్లో 94 కేసెస్ నమోదైనాయి. దీనిలో కూడా A1 శ్రీనివాస్ రావు అనుకుంటున్నాను, అతనికి మనం గోవా నుంచి పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. దయచేసి ఈ ఇట్లయిన చిట్ ఫండ్స్ పైన ఏమైనా రోడ్లో నడుస్తాయి, చిట్టి చిన్న చిన్న బుక్స్లో రాస్తారు, అది మీరు నమ్మకండి. లక్ష్మీనారాయణ, నేను ఊట్నూరు గ్రామానికి చెందినవాడిని. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను. అయితే కనకదుర్గ చిట్ ఫండ్స్లో నేను 2019లో చిట్టి వేయడం జరిగింది 5 lakhsకి. కరోనా టైంలో కూడా నేను పేమెంట్ చేశాను, చాలా ఇబ్బందులు గురి చేసుకుంటూ. అయితే చిట్టి లేపిన తర్వాత కూడా ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈ చిట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఎస్ఆర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కొద్దిగా రిజిస్టర్ ప్రాసెస్ కూడా చేశాము. చేసిన తర్వాత మాకు నిన్న అంటే సోమవారం రోజు కాల్ రావడం జరిగింది. సార్ వచ్చి ఇలాగ కనకదుర్గ చిట్ ఫండ్స్ అమౌంట్ చెక్ తీసుకోండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కనకదుర్గ చిట్ ఫండ్స్లో 2019 నుండి 15 months వరకు నేను 8 lakhs వరకు సేవ్ చేయడం జరిగింది. ఈ 2-3 years నుండి నాకు డబ్బులు రాకపోవడం వల్ల నేను ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ నా సమస్యను పరిష్కరించి ఈరోజు నాకు డబ్బులు అందజేయడం జరిగింది. నాతో పాటు 90 మందికి కూడా 2 కోట్ల రూపాయల పైన అందజేయడం జరిగింది.